బాలికను గర్భవతిని చేసినటువంటి అర్చకుడట. ఎవరు? బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణుడు ఒక బాలికను, అంటే మైనర్ బాలికను అత్యాచారం చేసిండట. సో మొన్నేమో ఏం జరిగింది ఒకసారి, మొన్న కూడా ఏమంటున్నాడు, ఒకసారి ఆ స్పీచ్ కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా, అది కూడా వినాలి అందరూ. చూడండి. మంచి వారిని తిట్టడము, అలాగే దేవతల నింద, వేదాన్ని నిందించడము, గోవులను నిందించడము, బ్రాహ్మణులను నిందించడము, ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వాళ్లకు హింస తప్పదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, బ్రాహ్మణులను నిందించితే హింస తప్పదు అని చెప్పేసి ఈడెవడు? సంతోష్ కుమార్ శర్మ. సంతోష్ కుమార్ శర్మ అనేటువంటి ఒక దొంగ బాపనోడు చెప్తున్నాడు. సో నేనేమంటున్నాను, ఇక్కడ చూడండి, ఒకటి ఇక్కడ బాలికను గర్భవతిని చేసినట్టు అర్చకుడు కదా, ఈయన కూడా బాపనాయనే కదా, మరి ఈయనను ఏమనాలి? ఈయనను విమర్శించద్దా? ఈయన విమర్శిస్తే హింస జరుగుద్దాం అలాంటి వాళ్ళకి చెప్పాలి. అంటే మీరొక్కరే, బ్రాహ్మణులు ఒక్కరే శుద్ధపూసలు చెప్తున్నావా సంతోష్ శర్మ? అరే దొంగ శర్మ, సంతోష్ శర్మ, మీరొక్కరే శుద్ధపూసలు, వేరే వాళ్ళంతా శుద్ధపూసలు కాదని చెప్తున్నావా? ఏం మనిషివిరా? నాకు అర్థం కాదు. నువ్వు మనిషివా? దొంగ. బయటికేమో ఈ యొక్క ఈ వేషాలు ఉంటాయి, వెనకాల చేసేటువంటి నీచాతి పనులు ఉన్నాయి రాని, అవన్నీ బయటికి ఇస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకో. బ్రాహ్మణులు నిందిస్తే హింస తప్పదు, పరాభావం తప్పదు అని మాట్లాడుతున్నావు ఈ దొంగ. ఎవరు? సంతోష్ కుమార్ శర్మ అట. సిగ్గు శరం లేని జీవితం రా మీ అయితే, నిజంగా మీద బతుకులు, మీ కథ నీచమైన బతుకులు రా మీ. తెరపైకి తీసుకొస్తే చాలా ఉంటాయి. నువ్వు మనిషివి, నువ్వు కథ. చూడు ఇక్కడ చూడండి, ఓ అర్చకుడు తమ పొరుగింటి బాలిక 17 సంవత్సరాలు గర్భవతి చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిఎస్పీ ధర్మేంద్ర ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించారు. నగరంలో పనిచేసే ఓ అర్చకుడు 41 ఏళ్ళట. ఇంట్లో బాలిక కుటుంబం అద్దెకుంటోంది. ఇంటర్ చదువుతున్నటువంటి బాలిక అర్చకుడి కుటుంబ సభ్యులతో చనువుగా ఉండేది. డిసెంబర్ 31న కొత్త సంవత్సరం వేడుకల పేరుతో జనవరి సినిమాకని ఫిబ్రవరిలో తిరునాళ్లకంటూ ఆ బాలికను తన భార్య పిల్లలతో కలిసి తీసుకెళ్లాడు. 3 సార్లు తాము వచ్చేసరికి పొద్దుపోతుందని, తమ పిల్లలతో కలిసి పడుకుంటుందని బాలిక తల్లికి చెప్పాడు. ఇంటికి వచ్చాక భార్య పిల్లలు నిర్దించాక బాలికను భయపెట్టి లొంగ తీసుకున్నాడు. ఎవరికైనా చెబితే నీకే నష్టమని భయపెట్టడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా బాలిక గర్భం దాల్చిందని చెప్పడంతో నిర్ఘాంతపోయారు. సో 17 సంవత్సరాల బాలికను ఈరోజు ఎవరు? ఈ యొక్క అర్చకుడు ఎవరైతే ఉన్నారో రేప్ చేసిందట, బలవంతంగా చేస్తే ఆమె గర్భం వచ్చింది. మరి ఇప్పుడు ఈయన నిందిస్తే హింస జరుగుద్దా? ఈయన నిందిస్తే ఏమైనా చెప్పాలి సంతోష్ కుమార్ శర్మ. సిగ్గు శరం లేవు. మీకు మీరుగా గొప్పలని చెప్పుకోవాలి, ప్రజలు చెప్పుకోవాలి, గొప్పలని ప్రజలు చెప్పుకోవాలి. మీకు మీరు చెప్పుకుంటే కుదరదు. ఇక్కడ మీరు మనువాదాన్ని బలవంతంగా ఇంకా సమాజంలో రుద్దాలని ప్రయత్నం చేస్తే మాత్రం కుదరదు. ఈరోజు మీరే గొప్పవాళ్ళు, బ్రాహ్మణులే గొప్పవాళ్ళు, బ్రాహ్మణులే నీతివంతులు, వాళ్ళకు ఏ తప్పు చేసినా శిక్ష ఉండవు అని అనుకుంటే పొరపాటు. ఇది భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నారు రా భయ్ మీరంతా. అందరు కలిసి, అందరికి ఒకటే న్యాయం, ఒకటే గౌరవం ఉండాలి. ఈరోజు ఎంత బలవంతంగా ఈరోజు దళితులను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను ఇంకా కూడా అంటరాని వాళ్ళుగా చూసేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతోంది. ఈ సంతోష్ కుమార్ లాంటి మనువాదులు ఉన్నంత కాలం ఈరోజు అంటరాని వాళ్ళు అంటూ, అణగారిన వర్గాలు అంటూ ఈరోజు ఈ కింది జాతులను కూడా పెద్ద ఎత్తున వాళ్ళపైన ఇంకా ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం జరుగుతోంది. సో ఇలాంటి సంతోష్ శర్మ లాంటి లుచ్చా లఫంగాలు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లుచ్చా లఫంగల వీళ్ళంతా కూడా. ఎవడు ఇక్కడ శుద్ధపూస బాపనాడు ఎవడు లేడు ఇక్కడ. అందరు లుచ్చా లఫంగలే వాడున్నాడు. ఆ సంతోష్ కుమార్ లాంటి వాళ్ళే ఉన్నారు కొంతమంది.